వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. బన్నీ చూడడానికి వచ్చారా, పర్లేదులేండి అని చెప్పేసి ఈ విధంగా భాస్కర్ అంటుండగా, లేదు భాస్కర్ గారు, బన్నీ తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈరోజు మా కొడుకుది అన్నప్రసన్న జరిగిన రోజు, అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచాను. ఇక బన్నీని తీసుకెళ్దామని వచ్చాను అని చెప్పేసి ఈ విధంగా శ్యామల అంటుంది. ఈ డోంట్ మై బన్నీని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి శ్యామల అడుగుతుండగా, అది అభి వసు గారు ఇద్దరు లేరు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్ళండి అని చెప్పేసి పావని అంటుండగా, ఇక ఇన్వెస్టిగేషన్ కోసం అని వాళ్ళు కేసు కోసం తిరుగుతున్నారు అంటున్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో అని చెప్పేసి శ్యామల అంటుంది. వెంటనే తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగా శ్యామల అంటుండగా, లేదండి అభి వసూలు లేకుండా బన్నీని ఎక్కడికి పంపలేమని చెప్పేసి భాస్కర్ అంటుండగా, పర్లేదు పెద్దనాన్న, మరీ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నది కదా ఆంటీ, ఇక ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానులే అని చెప్పేసి బన్నీ అంటాడు. థ్యాంక్స్ బన్నీ అని చెప్పేసి ఈ విధంగా శ్యామల మనసులో అనుకుంటుండగా, ఈ లోపు మాత్రం పావని, ఇక వద్దులే, ఇప్పటికే మనకు చాలా సమస్యలు వస్తుంది, అంతేకాకుండా మన టైం కూడా బాగలేదు కదా అని చెప్పేసి ఈ విధంగా పావని అంటుండగా, పర్లేదే పెద్దమ్మ, నన్ను సేవ్ చేసిన అంటే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానులే అని చెప్పేసి బన్నీ అంటాడు. నా కొడుకు బాగా గుర్తొస్తున్నాడు, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా శ్యామల అంటుండగా, త్వరగా తీసుకురండి అని చెప్పేసి ఈ విధంగా భాస్కర్ అంటుండగా, ఇక వాళ్ళు రాకముందుకే తీసుకురండి. అలాగే పెద్దమ్మ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానులే అని చెప్పేసి బన్నీ శ్యామలతో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. క్యాబ్ చెకింగ్ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్న అడ్రస్ కనుక్కొని క్యాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత, వసు గారు, ఇక ఈ ఫోన్లో ఉన్న క్యాబే అండి, ఇక్కడ ఉంది అని చెప్పేసి అభి వసులు క్యాబ్ వెనుకలాడుకుంటూ వస్తూ ఉంటారు. వెళ్ళి కనుక్కుందాం రాని అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సూపర్వైజర్ని మాట్లాడుతుండగా, ఏం కావాలి సార్ అని చెప్పి అభిని అడుగుతుండగా, కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అని చెప్పేసి అభి అంటాడు. మొన్న నథింగ్ ఏరియాలో అక్కడ ఒక అమ్మాయి మర్డర్ జరిగింది, ఆ టైంలో మీ క్యాబ్ అక్కడ బుక్ అయి ఉంది. మేనేజర్ కోపంతో, ఏం మాట్లాడుతున్నారు, మేము ఇక్కడ క్యాబ్ బుక్ చేసి మేము ఈ సర్వీసింగ్ చేస్తాం కానీ ఇలాంటి మర్డర్ చేయమని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అర్థం చేసుకోకండి, మీ క్యాబ్ గురించి మాట్లాడలేదు, కాకపోతే మీ క్యాబ్లో కూర్చున్న ప్యాసింజరే హంతకురాలని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి వసు అంటుంది. ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పేసి అభి వీడియో చూపెట్టిన తర్వాత, మీరు పోలీసులు అని చెప్పేసి మేనేజర్ అడుగుతుండగా, లేదండి చనిపోయిన అమ్మాయి మా మేనకోడలు, మేము పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి వసు అంటుంది. ఆ రోజు క్యాబ్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్, అందులో కూర్చున్న ప్యాసింజర్ గురించి డీటెయిల్ తెలుస్తాయి కదా, డీటెయిల్ కనుక్కుంటామని వచ్చామని చెప్పేసి విధంగా అభి అంటుండగా, తను ఎవరో పిలవండి అని చెప్పేసి వసు అంటుండగా, అతని పేరు సీను, కాకపోతే ఇవాళ అతను డ్యూటీకి రాలేదని చెప్పేసి మేనేజర్ అంటాడు. తన అడ్రస్ ఇవ్వండి, తన ఇంటికి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా అభి అంటుండగా, వాడు లీవ్ పెట్టి ఊరికి వెళ్ళాడు, రేపు వస్తాడు సార్ అని చెప్పేసి అంటాడు. ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పేసి వసు అంటుండగా, అది పల్లెటూరు సార్, సిగ్నల్ ఉండవని చెప్పేసి విధంగా అంటుండగా, రేపు కంపల్సరీ వస్తారు కదా అని చెప్పేసి అభి అడుగుతుండగా, వస్తాడు, ఇక ఎలాగైనా వస్తారు సార్ రేపు అని చెప్పేసి అంటుండగా, మా ఫోన్ నెంబర్ తీసుకోండి, ఇక అతను రాగానే కాల్ చేయండి అని చెప్పేసి అభి అంటాడు. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత, ఇక అతను రాగానే ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత, ఇక కేసు క్లోజ్ అవుతుంది అనుకుంటే ఇక లేట్ అవుతుందని చెప్పేసి వసు అంటుండగా, కాస్త ఓపిక పట్టాలి వసు గారు, అంత తొందరగా ఏ కేసు మాత్రం సాల్వ్ కాదు కదని చెప్పేసి అభి అంటాడు. కానీ శివాని మాత్రం ఈజీగా చంపేశారు, కానీ ఒక అమ్మాయి చంపేసింది అని చెప్పేసి వసు బాధపడుతూ ఉంటుంది. ఏదో ఒకటి ఉంటేనే ఖచ్చితంగా చంపేస్తుంది, అంతేకాకుండా తను హంతకురాలు కాదు, ఏదో ఒక మోటివేషన్ ఉంది అని చెప్పేసి అభి ఆలోచిస్తూ ఉండగా, ఇక అక్కడ చైన్ కూడా వదిలేసి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో దాని వెనకాల తెర ఉందని చెప్పేసి అభి ఆలోచిస్తూ ఉంటాడు. శివానికి శత్రువులు ఎవరుంటారు, దమైంది నోరు పెద్దదైనా చంపేంత శత్రువులైతే ఉండరు కదా అని చెప్పేసి వసు అంటూ, హంతకురాలు దొరికేంత వరకు మనకు అసలు నిజం తెలియదండి అని చెప్పేసి అభి అంటూ ఉంటాడు. ఈ లోపు శ్యామల బన్నీని తీసుకొని ఇంటికి వస్తుంది. ఫ్రూట్స్ గిట్లా అన్ని తీసుకొచ్చి బన్నీ ముంగడ పెట్టి తిను అని చెప్పేసి అంటుండగా, వద్దంటీ అని చెప్పేసి బన్నీ అంటుండగా, పిల్లలు రాలేదా ఆంటీ అని చెప్పేసి బన్నీ అడుగుతుండగా, వస్తారు, కాకపోతే వాళ్ళు వస్తే నీకు దిష్టి పెడతారు, వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఫ్రూట్స్ గిట్లా అన్ని తినాలి, ఓకేనా అని చెప్పేసి శ్యామల అంటూ ఉంటుంది. ఇవన్నీ వద్దంటీ, నేను అవన్నీ తినలేను అని చెప్పేసి విధంగా బన్నీ అంటుండగా, మా బాబా అయితే చాలా ఇష్టపడేవాడు, అడిగి మరి తినేవాడు అని చెప్పేసి శ్యామల అంటూ దూరం నుంచి హారిక గమనిస్తూ, మేడం బన్నీని చాలా కాకపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది మా బాబు హ్యాండ్ రైటింగ్, ఎంత బాగుందో చూడు అని చెప్పేసి హ్యాండ్ రైటింగ్ చూపిస్తూ ఉంటుంది. అవునంటే చాలా బాగుంది, సరే నీ రైటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తావా అంటుండగా,
సరే అని చెప్పేసి అలా సంతకం పెడుతూ ఉంటాడు బన్నీ. బుక్ మీద అలా రాసిన తర్వాత వావ్ బన్నీ చాలా బాగుంది, ఇదిగో నా సంతకం ఇలా ఉంటుంది, నీ సంతకం ఎలా ఉంటుంది, ఇదిగో ఈ పేపర్ మీద సంతకం చేయి ఇక్కడ అని చెప్పేసి బన్నీ చేత్తోని సంతకం పెట్టించుకుంటూ ఉంటుంది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టించుకొని తర్వాత వావ్ సూపర్ చేసావు బన్నీ, నీ సంతకం ముత్యాల హారం లాగా ఉందని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక్కడ కూడా సంతకం చేయని చెప్పేసి అంటాడుగా. అప్పుడు బన్నీ సంతకం పెట్టిన తర్వాత థ్యాంక్ యూ బన్నీ, నువ్వు గుడ్ బాయ్, నా బాబులాగానే చెప్పిన మాట వింటున్నా అని చెప్పేసి శ్యామల అంటుంది. ఇక ఎలాగైతేంది బన్నీ చేత సంతకం కూడా అయిపోయింది, తన వేలి ముద్రలు తీసుకుంటే దత్తత కూడా అయిపోయినట్టని చెప్పేసి హారిక దూరం నుంచి గమనిస్తూ అనుకుంటూ ఉంటుంది. బన్నీకి తెలియకుండా వారసుడు అవుతాడు మేడానికి అని చెప్పేసి ఈ విధంగా హారిక అనుకుంటుండగా బన్నీ ఇదేంటో తెలుసా అంటే భూతద్దం అని చెప్పేసి ఈ విధంగా బన్నీ అంటాడు. దీన్ని దేనికి వాడతారో తెలుసా అని చెప్పేసి ఈ విధంగా శ్యామల అడుగుతుండగా చిన్న వాటిని పెద్దగా చూడడానికి వాడతాడు అని చెప్పేసి ఈ విధంగా బన్నీ అంటుండగా వావ్ బన్నీ నీకు చాలా తెలుసు అని చెప్పేసి శ్యామల అంటుంది. వేలి ముద్రలు కూడా ఇలా వేసిన తర్వాత ఇక భూతద్దం నుంచి చూస్తే పెద్దగా కనబడితే ఒకసారి నువ్వు చూస్తావా బన్నీ అని చెప్పేసి వెంటనే ఆ పేపర్ల సంతకాల మీద వేలి ముద్రలు వేయిస్తుంది. ఇప్పుడు చూడు బన్నీ అని చెప్పేసి అలా భూతద్దంలో వేలి ముద్రలు చూపెడుతూ ఉంటారు. ఇక ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇలా చాలా మంది ఇక సైన్స్లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అప్పుడు వెంటనే బన్నీ మమ్మీ డాడీ రావచ్చు నా గురించి ఇక ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను ఆంటీ అని చెప్పేసి అంటుండగా సరే బన్నీ నీ ఇష్టం, డ్రైవర్కి చెప్పి నేను ఇంటి దాకా డ్రాప్ చేయమంటా అని చెప్పేసి అంటుండగా ఈలోపు బన్నీ వెళ్తుండగా దూరం నుంచి హారిక చూసి అలా దగ్గుతుండగా గమనిస్తాడు బన్నీ హారికను చూసి. లోపల లాక్ చేసుకుంటుంది హారిక. లోపల ఎవరున్నారు ఆంటీ అని చెప్పేసి బన్నీ అడుగుతుండగా అప్పుడు శ్యామల కంగారుతో మా సిస్టర్ బన్నీ, అవునా సిస్టర్ ఉన్న విషయం నాకు చెప్పలేదా ఆంటీ అని చెప్పేసి బన్నీ అడుగుతాడు. నేను చూసొస్తాలే ఆంటీ అని చెప్పేసి అంటుండగా వద్దు బన్నీ మమ్మీ డాడీ ఎదురు చూస్తారు కదా, పర్వాలేదా ఆంటీ, కాదు బన్నీ తనకు హెల్త్ కూడా బాగలేదు అని చెప్పేసి అంటుండగా ఏం కాదులే ఆంటీ అని చెప్పేసి హారిక గదిలో ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి చూస్తుండగా అక్కడ హారిక కనబడిపోయేసరికి ఏదా ఆంటీ మీ చెల్లెలు అని చెప్పేసి శ్యామలను అడుగుతూ ఉంటాడు బన్నీ. వాష్రూమ్కి వెళ్ళినట్టుంది, తర్వాత చూద్దుగానిరా అని చెప్పేసి బన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఈలోపు అభి వసు ఇంటికి వచ్చిన తర్వాత అభి ఏమైందని చెప్పేసి భాస్కర్ అడుగుతుండగా మన క్లూ దొరికిందని చెప్పేసి భాస్కర్ అడుగుతుండగా లేదనే ఒక స్పీడ్ అయితే దొరికింది, హంతకులు క్యాబ్లో ఇక బుక్ చేసుకొని వచ్చారు అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది. హంతకుల కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి విధంగా వసు అంటుండగా ఆ క్యాబ్ అతను దొరికితే అసలు హంతకులు బయటపడతారని చెప్పేసి అభి అంటుండగా హంతకులు కూడా ఇక ఆ క్యాబ్ వాళ్ళు ఉండొచ్చు కదని అని చెప్పేసి అఖిల్ అంటాడు. లేదు అఖిల్, ఇక హంతకురాలకిను క్యాబ్ అతనికి ఏ సంబంధం లేదు, ఎంక్వైరీ చేశాం అని చెప్పేసి వసు అంటుంది. డిటెక్టివ్లా వీళ్ళే అన్ని పరిశోధన చేస్తున్నారని సాగదీస్తున్నారని చెప్పేసి విధంగా సుమంగలి అంటుండగా ఎన్నాళ్ళు సాగదీ అత్త, అన్నిసార్లు ఇక వసుని వేధిస్తూనే ఉంటానని చెప్పేసి దమైంది అంటుంది. వీటికి మాటికి వసు మీద అరవకే, ఇంట్లో నుంచి నేను బయటికి గెంటేస్తారే అని చెప్పేసి సుమంగలి అంటుండగా ఎందుకు గెంటేస్తారు, కూతురికి నాకున్న ఇక్కడ హక్కు కూతురికి ఎక్కువ ఉన్న హక్కు కాదే, కొడుక్క వాడికి ఎక్కువ హక్కు అని చెప్పేసి ఈ విధంగా సుమంగలి అంటే మీ అమ్మతో చెప్పించే పద అని చెప్పేసి అంటుండగా పావని ఇక హంతకులు త్వరగా దొరకాలే, వసు రోజు మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి పావని అంటుండగా అవునన్నయ్య నా పెళ్లి కోసం వదినాల మాటలు పడుతుంటే నాకు గిల్టీగా ఉందని చెప్పేసి అఖిల్ అంటాడు. ఎలాగైనా హంతకులు దొరుకుతానులే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అక్క అత్తయ్య అన్నం తిందా లేదు రూమ్లో కూర్చుంది, సరే వంట చేసి అత్తయ్యకు పిలుద్దాంలే అని చెప్పేసి అంటుండగా ఈలోపు బన్నీ వస్తాడు. ఏంటి బన్నీ నీకోసమే ఎదురు చూస్తున్నా, చాలా టెన్షన్ పడుతున్నాను చెప్పేసి పావని అంటుండగా ఏమైందక్క బన్నీ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఇక వసు అడుగుతుంది. ఇందాక శ్యామల వచ్చి తీసుకెళ్ళింది, ఏం కాలేదు కదా పెద్దమ్మ, నేను తిరిగి సేఫ్గానే ఇంటికి వచ్చాను కదా, సరే బన్నీ హ్యాండ్ వాష్ చేసుకో భోజనం చేద్దుకని చెప్పేసి వసు అంటుంది. బొటన వేలకి ఇంకేంటని చెప్పేసి గమనిస్తుంది. అప్పుడు వెంటనే బన్నీ శ్యామల ఆంటీ నా బొటన వేలు ఇక ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది మమ్మీ అని చెప్పేసి బన్నీ చెప్తాడు. ఎందుకని చెప్పేసి వసు అనుమానంగా అడుగుతుండగా ఒక్కొక్క వేలి ముద్రలు ఒక్కొక్క డిఫరెంట్లా కనబడతాయట కదా, ఇక అలా చూపించింది నాకు భూతద్దంలో పెట్టి చూపించింది అని చెప్పేసి ఈ విధంగా
బన్నీ వసుకు చెప్తూ ఉంటాడు. వేలి ముద్రలతో పాటు ఆంటీ నాతో సైన్ కూడా చేయించుకుందని చెప్పేసి అంటుండగా, సైన్ ఎందుకు చేసావు బన్నీ అంటే, ఊరికే నా సైన్ చూస్తానని అని చెప్పేసి బన్నీ చెప్తాను. బన్నీతో ఆవిడకు సంతకం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఏదో తేడాగా ఉందని చెప్పేసి వసుకు అనుమానం వస్తుండగా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది వదిన, బన్నీతో సంతకం తీసుకోవడం ఏంటి ఆవిడ అని చెప్పేసి అఖిల్ అంటాడు. సంతకం తీసుకోవడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, ఫంక్షన్ అంది కదా, ఫంక్షన్ తీసుకెళ్తానన్నది కదా, ఫంక్షన్లో ఎవరైనా వచ్చారా లేదు, కానీ ఇక ఆంటీ వాళ్ళ సిస్టర్ మాత్రమైతే ఉంది, కానీ నేను ఆవిడను చూడలేదు ఎందుకని చెప్పేసి వసు అంటుండగా, ఆవిడకి హెల్త్ బాగలేదట, రూమ్లో ఉందని ఆంటీ చెప్పింది. సంథింగ్ ఈజ్ రాంగ్ అక్క, భోజనం తీసుకెళ్ళి అత్తయ్యకు పెట్టు, ఈలోపు నేను శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళి వేలి ముద్రలు ఎందుకు తీసుకొని అడుగుతా అని చెప్పేసి అంటుండగా, నేను కూడా వస్తాను పదవదిన అని చెప్పేసి అఖిల్ అంటుండగా, పర్వాలేదు నువ్వు కూడా ఇక్కడే ఉండి అత్తయ్యతో మాట్లాడి భోజనం తినబెట్టు అని చెప్పేసి ఈ విధంగా అఖిల్కి చెప్తూ ఉంటుంది. శ్యామల వాళ్ళ ఇంటికి లాయర్లు పిలిపించి ఇది ఓకేనా అని చెప్పేసి అంటుండగా, ఓకే మేడం, పిల్లాడి సంతకం వేలి ముద్రలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఇక శ్యామల లాయర్ చెప్తూ ఉంటాడు. పైన మ్యాటర్ ఇక మీరు సెట్ చేస్తారు కదా, ఇక బన్నీ తన ఇష్టపూర్వకంగా నీకు దత్త రావడానికి ఇష్టపడుతున్నట్టు మ్యాటర్ రాసేస్తాను అని చెప్పేసి ఈ విధంగా లాయర్ అంటారు. ఇక ఇప్పుడు బన్నీతో ఈ మట్టుకు క్లోజ్ అయిపోయినట్టే కదా, అయిపోయినట్టే, కానీ వసుగాతో సంతకం పెట్టుకుంటేనే ఆస్తి మొత్తం మీకు వస్తుంది, లేకపోతే రాదు, అంతవరకు రానివ్వలే అని చెప్పేసి శ్యామల గడువులోపై వసుతో సంతకాలు తీసుకుంటానని చెప్పేసి అంటుండగా, ఈలోపు వసు బన్నీ తీసుకొని వస్తుండగా హారిక గమనించి అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుంటుంది. మాట్లాడుతుండగా లాయర్ పేపర్స్ తీసుకొని వెళ్తుండగా ఈలోపు వసు లోపలికి వచ్చి లాయర్ని చూస్తుంది. ఫస్ట్ మా ఇంటికి వచ్చారు వసు గారు, కూర్చోండి అంటుండగా, లాయర్ దేనికి వచ్చారు అని చెప్పేసి వసు అనుమానంతో శ్యామలను అడుగుతుంది. ఊర్లో ల్యాండ్ ఉన్నది, దానికోసం అని కొంచెం కాస్త గొడవ జరుగుతుందని పిలిపించానని చెప్పేసి విధంగా చెప్తూ ఉంటుంది శ్యామ. హానిక గమనిస్తూ ఉంటుంది. ఏంటి బన్నీ సడన్గా మమ్మీని తీసుకొచ్చావు అని చెప్పేసి విధంగా శ్యామల అడిగి సైగర్ చేస్తూ ఉంటుంది లాయర్కి. లాయర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు బన్నీ విధంగా చెప్తూ ఉంటాడు, మీరు నాతో సంతకాలు వేలి ముద్రలు తీసుకున్నారు కదా అడగడానికి వచ్చిందని చెప్పేసి బన్నీ అంటుండగా, ఎందుకు తీసుకున్నారండి సడన్గా బన్నీతో సంతకాలు వేలి ముద్రలు ఎందుకు తీసుకున్నారని చెప్పేసి వసు అడుగుతుంది. ఏదో ఫంక్షన్ ఇక్కడికి తీసుకొచ్చారట, ఇక్కడ వాతావరణం అలా అనిపించట్లేదు, ఏంటి ఇదంతా అని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది. ఎందుకు ఇలా చేశారు అంటుండగా, చెప్తాను నాతో రండి అని చెప్పేసి శ్యామల అంటుంది.